Hello guys, I am back. Welcome back to my YouTube channel OMRD. సో దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ వ్లాగ్. ఆఫీస్ అయిపోయినాక ఈరోజంతా ఏం జరిగిందో మీతో షేర్ చేసుకుంటా. అదేంది ఇది నార్మలే కదా, దీంట్లో ఏం స్పెషల్ ఉందని అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఒకసారి ఇది చూడండి. యా, దిస్ ఈజ్ ఆర్సీబీ ఫైనల్స్ టుడే. ఇవాళ ఐపీఎల్ ఫైనల్స్. సో క్విక్గా ఆఫీస్ అయిపోగానే మేము స్టార్ట్ అయిపోయినాము. దారిలో ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. అసలు ఎప్పుడు లేనంత ట్రాఫిక్ ఉంటుంది. యూజువల్గానే ఎక్కువ ఉంటుంది, బట్ ఇవాళ ఇంకా ఎక్కువ ఉంది. మేబీ అందరూ మ్యాచ్ చూడడానికి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారేమో. సో నేనైతే రావగానే ఫస్ట్ ఐడి కార్డ్ తీసి బ్యాగ్లో పెట్టుకున్నా, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను నెక్స్ట్ డే. అండ్ నా ల్యాప్టాప్ ఓపెన్ చేసిన, ఎందుకంటే ఇంకా కొన్ని అవర్స్ ఫినిష్ చేసేది ఉండే. సో ఆన్ చేసి అయితే పెట్టిన. తర్వాత జుట్టు దువ్వుకుంటున్నా. లాంగ్ హెయిర్ ఉంటే ఎన్ని ప్రోస్ ఉంటాయో అంతకంటే ఎక్కువ కాన్స్ ఉంటాయి. లైక్ హెయిర్ లీవ్ చేసుకోవడం ఈజ్ నాట్ యాజ్ సేమ్ యాజ్ షార్ట్ హెయిర్. ఏంటో చూద్దాం, ఓపెన్ చేద్దాం ఇట్లయితే. సో రెడ్ టీ షర్ట్ వేసుకున్నాను, బికాజ్ ఐఎమ్ సపోర్టింగ్ ఆర్సీబీ టుడే. పెద్ద ఉన్నది, ఏమని ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నా. ఫైనలీ నేను ఒక ఫుల్ లెంత్ ట్రైపాడ్ తీసుకున్నా. నా దగ్గర ఒక షార్ట్ ట్రైపాడ్ ఉంది, అదేంటంటే చిన్నగా ఉంటుంది, లైక్ మనం ఏదైనా టేబుల్ మీద పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి. ఒక మీడియం లెంత్ ఉంటుంది, అది నా ఫ్రెండ్ ఇచ్చింది నాకు. అది ఎక్కడ వాడాలో అర్థం కాదు, ఎట్లా వాడాలో అర్థం కాదు, అంటే అటు ఇటు కాకుండా ఉంటుంది సైజ్, అది దేనికి కాదు. సో ఫైనలీ నేనైతే అంటే లైక్ ఇది సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అన్నట్టు. ఫుల్ లెంత్ వస్తుంది, 5 feet 62 inches వస్తుంది. నేను నా అంత హైట్ అయితే ఉంటుంది మ్యాక్సిమం. సో ఫైనలీ ఇదైతే ఉన్నా. దీని కాస్ట్ నాకు 2000+ పడింది. యా, ఇది వర్తో కాదో మనం ఓపెన్ చేసుకుంటే. దాంతోపాటు ఇంకొక చిన్న ఆర్డర్ ఉంది, అదేంటంటే కొరియల్ ప్యారిస్ది లీవ్-ఇన్ కండిషనర్ ఆర్ లీవ్-ఇన్ నైట్ క్రీమ్. ఏమో నాకు దీనిలో నేను కండిషనర్ వాడిన నార్మల్ది, మంచిగా అనిపించింది. సో ఇది ఎట్లుంటో చూడాలి ఇప్పుడు. ఆగదు నాకు, ఇవాళ నైటే వాడుకున్నాను. కానీ నాకు ఎందుకో ఇది ఫేక్ ప్రోడక్ట్ లెక్క ఉన్నది. ఇంతే ఉన్నది, లైక్ నేను ఫుల్ వస్తుంది అనుకున్నా, అంత ఖాళీగా ఉన్నది, ప్లస్ పాత ఉన్నది. కొద్దిలే, డౌట్ వస్తే అదే నిజం అనిపిస్తుంది. అనుమానం పెరుగుతాం లెక్క. ఫస్ట్ అయితే మన మెయిన్ది ఓపెన్ చేసి చూద్దాం. చాలా లైట్ వెయిట్ అన్నారు. అసలు నాకు ఫస్ట్ దీన్ని ఎట్లా వాడాలో తెలుసుకో. ఐఎమ్ వెరీ పూర్ ఇట్లాంటివి ఏమంటారు గ్యాడ్జెట్స్ లాంటివి, ఇలాంటివి నాకు అసలు ఏం తెలియదు ఎట్లా వాడాలో. అసలు ఆ పర్సన్నే కాదు నేను. అలాంటివి ఇప్పుడు కెమెరాలు, ట్రైపాడ్లు అని చెప్పి తిరుగుతున్నా. చాలా ప్రీమియం ఉన్నది నిజంగానే ఇది. ఫోన్ ఎక్కడ పెట్టాలి, లిటరలీ నాకు ఏం అర్థమవుతలేదు ఎట్లా వాడాలో. అన్లాక్ అంట, కరెక్ట్. మాన్యువల్ చూస్తా ఎట్లా ఉందా. నాకు ఇది బాధబుద్ధి అవుతుంది. చాలా బాగుంది, క్వాలిటీ ప్రీమియం ఉంటుంది. లైటింగ్ సరిగ్గా లేదు కాబట్టి మీకు కనిపించదు, బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. ఎటంటే అన్లాక్, ఎటంటే లాక్, ఒక కింది కంట లాక్, పైకంట అన్లాక్. మరి ఇది ఎట్లా పైకనాలి? ఇది ఛార్జింగ్ కేబుల్. ఏం ఛార్జింగ్ ఫోను? ఓకే, లైట్. అండ్ దీనికి ఒక బ్లూటూత్ రిమోట్ కూడా వచ్చింది. సో యా, ఇది కనెక్ట్ చేసుకొని దూరం నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు, లైక్ వీడియో పాజ్ చేయడం అట్లాంటివి. మాన్యువల్ ఏమైనా ఉన్నదా? ఉండాలి కదా, మాన్యువల్ బేసిక్ కదా. చూద్దాం. సీరియస్లీ నిన్న మాన్యువల్ లేదు. నిజం గుడ్డి కళ్ళు వేసుకున్నాను. సో నేను మెల్లగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, నా రూమ్లో ఇంకొక ఆమె ఉన్నది, ఆమెకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని చెప్పేసి కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా. ప్లీజ్ ఇగ్నోర్ మీ. అండ్ ఇది వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గానే మాట్లాడాలని చెప్పేసి
అనుకున్నాం. సో అంతే. సరే గాయ్స్, స్టార్ట్ అయిపోయింది మ్యాచ్. ఇవాళ ఐపీఎల్ ఛాంపియన్స్ ట్యాగ్ ని సొంతం చేసుకుంటారు. ఆ ట్రోఫీ పైన వాళ్ళ టీం. గాయ్స్, నేనైతే వీడియో నా కొత్త ట్రైపాడ్తో షూట్ చేస్తున్నా. దానికి ట్రైపాడ్తో పాటు లైట్ కూడా వచ్చిందనమాట, లైక్ డిటాచబుల్, కావాలంటే మనం తీసేయచ్చు. ఐఎమ్ యాక్చువల్లీ లైకింగ్ ఇట్. బాగుంది. అండ్ లైక్ యూనో కంప్లీట్ అసలు న్యాచురల్ లైటే లేదు ఇప్పుడు నాకు. అండ్ ఉన్న ఒకే ఒక్క సోర్స్ లైట్ ఏంటంటే ట్యూబ్ లైట్. దానికి కూడా నేను ఇట్లా ఫేస్ చేసి కూర్చోలేదు. దానికి అది ఎటుందో నేను అటే కూర్చున్నాను అనమాట. సో ఐఎమ్ యూజింగ్ దిస్ లైట్. ప్రిటీ గుడ్. నాకైతే రియల్లీ వర్త్ అనిపించింది 2000కి. నిజంగా బాగుంది, స్టాండర్డ్ అండ్ ఆల్. అండ్ యా, మ్యాచ్ అయితే నడుస్తుంది. లైక్ వికెట్లు అయితే పడ్డాయి, 2 వికెట్స్ పడ్డాయి. బట్ ఐ స్టిల్ హోప్. ఐ ఆమ్ యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. నేను లైక్ ఐ సపోర్ట్ మై హోమ్ టీమ్. నాకు ఎప్పుడైనా అదే ఫస్ట్ ప్రయారిటీ. సో అదర్ దాన్ దట్ నేను ఇంకా దేనికైనా సపోర్ట్ చేయాలి అంటే మాత్రం ఐ విల్ సపోర్ట్ ఆర్సీబీ. లైక్ ఐ రెస్పెక్ట్ విరాట్ కోహ్లీ సో మచ్. ఐ అడ్మైర్ హిమ్ సో మచ్. లైక్ ఈవెన్ ఐ యూస్ టు హేట్ హిమ్, బట్ యూనో తెలిసి తెలియని నాలెడ్జ్తో అట్లా ఉండే నేను. బట్ వెన్ ఐ యాక్చువల్లీ గాట్ టు నో అబౌట్ హిమ్, దెన్ లైక్ వావ్ అనిపించింది. ఐ రియల్లీ అడ్మైర్ హిమ్. ఐ రియల్లీ థింక్ హీ డిజర్వ్స్. నో హేట్ టు పంజాబ్ కింగ్స్ ఆల్సో. లైక్ అది గెలిచిన ఓకే, బట్ ఐ జస్ట్ వాంట్ విరాట్ కోహ్లీ టు విన్. లెట్స్ సీ, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బట్ అది అన్లక్కీ ఏమో తెలియదు కానీ మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ నేను చూసినా ఓడిపోతాము. అంటే నేను ఏదైనా మ్యాచ్ గెలవాలి అని చెప్పేసి చూస్తాను కదా. లైక్ మోస్ట్లీ నేను అట్లా మన కంట్రీ లెవెల్లో ఉన్న మన ఇండియా ఆడుతున్నప్పుడు చూసి గెలవాలి అని చెప్పి అనుకుంటాం కదా. ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను పట్టించుకోను. అంటే లైక్ ఐ సపోర్ట్ ఇండియా, కానీ ఇట్లా డైహార్డ్ క్రికెట్ ఫ్యాన్ అయితే నేను చెప్పుకోను. చూస్తుంటాను ఎప్పుడో ఒకసారి, లైక్ పెద్ద వరల్డ్ కప్ లేకపోతే ఇంకేదైనా పెద్ద మ్యాచ్ ఉంటే తప్ప నేను చూడను. నేను అది ఒప్పుకుంటున్నాను. బట్ వెన్ ఐ రియలీ వాచ్ ఏదైనా ఒక మ్యాచ్ చూసిందనుకో, నేను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతా. అంటే ఇంకా అది ఓడిపోతే మాత్రం ఐ కాంట్ టేక్ దట్. ఇట్ టేక్స్ మీ సో మచ్ టైం దాని నుంచి బయటకు రావడానికి. నా మూడ్ అంతా స్పాయిల్ అవుతుంది. ఐ ఫీల్ వెరీ 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 బ్యాడ్. అఫ్కోర్స్ అందరికీ అట్లా అవుతుంది మనం సపోర్ట్ చేసిన టీం గెలవకపోతే. బట్ నాకైతే అది ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. లైక్ నేనేం ప్రతి మ్యాచ్ చూస్తాను అని కాదు, బట్ ఏ మ్యాచ్ నేను చూసినా కూడా అది ఇన్ కేస్ ఓడిపోయింది అనుకో, లైక్ నాకు అది చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపిస్తుంది. లైక్ మనం వరల్డ్ కప్ ఓడిపోయినాం కదా 2023లో. లైక్ ఆ ట్రామా ఇప్పటికీ నాకున్నది. ఇప్పటికీ నేను అనుకుంటా అదే ఆ రోజు గెలవాల్సింది మ్యాచ్ అని చెప్పేసి. ఇంకా డీప్ డిస్కషన్స్కి లేకపోతే మనం రీల్స్ చూస్తుంటే అవే రిపీట్ అవుతూ ఉంటాయి కదా. ఆ రీల్స్ వచ్చినాయి అనుకో, నేను ఏడుస్తాను కూడా ఇప్పటికీ. ఐ విల్ గెట్ ఎమోషనల్. సో అందుకే నాకు భయం అవుతుంది ఏదైనా మ్యాచ్ చూడాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఫుల్లీ ఏమంటారు డెడికేటెడ్గా ఒక మ్యాచ్ చూడాలంటే చాలా భయం వేస్తుంది. యా, దాట్స్ అబౌట్ మీ. ఐ డోంట్ నో ఇప్పుడు నేను ఆర్సీబీకి ఇంత సపోర్ట్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ అది ఓడిపోయింది అనుకో, ఒక పాయింట్లో అవసరం లేదు ఇంకా నేను చూడను. ఓకే ఇది లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఓకే, ఇంకా నేను చూడను, నాకు అవసరం లేదు, నేను అట్లా ఇట్లా అని చెప్పేసి అనుకుంటా. అంత ఎఫెక్ట్ చేస్తుంది నన్ను. సో బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఐ రియలీ విష్ ఆర్సీబీ టు విన్. యాక్చువల్లీ నాతో పాటు నా రూమ్మేట్ కూడా ఉంది మా రూమ్లో, అందుకే నేను డైరెక్ట్గా వీడియోలో మాట్లాడలేకపోతున్నా. బట్ యా, ఆల్రెడీ 3 వికెట్స్ పడిపోయినాయి. కొంచెం స్లో అయింది ఆట, బట్ స్టిల్ లెట్స్ హ్యావ్ హోప్ ఎట్లుంటుంది అని చెప్పేసి. యాక్చువల్లీ గైస్, ఐఎమ్ అబ్సెస్డ్ విత్ మై న్యూ ట్రైపాడ్ అండ్ ద లైట్ అండ్ నా పింపుల్. యాక్చువల్లీ నాకు కెమెరా చూడడం కానీ నాకు చూసుకొని చెప్పుకోవడం అలవాటు వీడియోలో బాగా. అందుకే మీ సైడ్ చూసినట్టు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటా. నేను కూడా ఇటు నుంచి చూసి మాట్లాడా. సో ఇప్పుడు నేను మీ ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తున్నాను. సో యాక్చువల్లీ మేము ముగ్గురం, నేను భావిక ప్రసన్న కలిసి చూద్దామని చెప్పి ఫిక్స్ అయిన మ్యాచ్.
అంటే లైక్ మేము ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళని చూసుకుంటున్నా కూడా జస్ట్ వీఆర్ గివింగ్ అప్డేట్స్ అనమాట. అంటే ఒకరికొకరం అయ్యా అవుట్ అయినరు వికెట్ ఉంటుందని. వాళ్ళు రే నేను ఇంకా విరాట్ కోహ్లీ ఉన్నాడు అనుకుంటున్నా కాదురా మ్యాచ్ లా 2 runs అని. కృణాల్ పాండ్యా ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు. జితేష్ శర్మ కృణాల్ ఆయన పాండ్యా captain పేరు. ఎక్కడిదిరా, లివింగ్స్టన్ కదా ఆడే. Batters still yet to come. 16 overs అయినాయి, 145 ఉన్నదిరా స్కోర్. 200 దాటితే బాగుండు. చూడాలి. స్టార్ స్పోర్ట్స్ తెలుగు నేను తెలుగు కామెంటరీ యోగా చూస్తున్నా. కేసరి. తెలుగు కామెంటరీ ఎందుకు చూస్తున్నా తెలుసా? విశ్వానికే రారాజు. ఛీ, కాదు అట్లాంటి వాటి కోసం కాదు. విశ్వానికే రారాజు పట్టాభిషేకం మొదలు పెట్టినని అట్లాంటి ఏమైనా ఐకానిక్ మిస్ అవుతాయేమో అని చెప్పి చూస్తున్నా. నా దాంట్లో ఎందుకు ఇంకా 6 కొట్టలేదు? 6 Wait. గలీజ్ ఉన్నది రా, అసలు సింకే అవుతలేదు మనం చూసేది. ఇంకొక 2-3 6లు కొడితే స్కోర్ సెట్ అవుతుంది. At least minimum 200. యా 200 అయితేనే కొంచెం మంచిగా ఉంటది కదా, వాళ్ళైనా ప్రెషర్ లేకుండా బౌలింగ్ చేయగలుగుతారు. అదే కదా. ఒకటాడి అరే సో ఎవ్రీ అదర్ ఫ్రెండ్ గ్యాంగ్ లాగా మేము కూడా ఇక్కడ కలిసి మ్యాచ్ చూస్తున్నాము. వీ వాంటెడ్ టు వాచ్ ఇట్ టుగెదర్, కానీ ఒక్కొక్కరు ఎక్కడెక్కడనో ఉన్నారు. సో అందుకే వీడియో కాల్లో మా కామెంటరీ, సొంత కామెంటరీ మేము ఇచ్చుకుంటూ మ్యాచ్ చూస్తున్నాం ఇక్కడ. ఎంత దరిద్రం కాకపోతే మా రూమ్ వైఫై వాళ్ళు వస్తలేదు. నేను పక్క రూమ్లు కనెక్ట్ చేసుకొని వాడుతున్నా. అందుకే నాకు కొంచెం లాగ్ నడుస్తుందేమో నాది. విరాట్ కోహ్లీది ఆ రేంజ్ కామెంటేటరింగ్ అప్పుడే ఇంకోసారి రాలా అట్లాంటిది. ఏమో I'm ఇది కూడా just ఒక waiting for Ravi Shastri's commentating, telling it's RCB winning the IPL Cup after 18 years. It's Virat Kohli. I'm just waiting for that. నువ్వు అదంటుంటే నాకు వరల్డ్ కప్ గుర్తొస్తుంది అంటే. నాకెందుకు వస్తలేదురా ఇంకా? నువ్వు అట్లా చెప్పి నాకు థ్రిల్ లేకుండా చేస్తున్నావు. అది రే జితేషేంద్ర 7కి 23 కొట్టిండు. నాకు చాలా అంటే చాలా భయం అవుతుంది గైస్. ఒక్క వికెట్ కూడా పడలేదు ఇంకా. ఆల్రెడీ 2 overs ఆడిండ్రు పంజాబ్ వాళ్ళు. సో నేను చెప్పినా కదా, నేను కొంచెం అన్లక్కీ. ఏ మ్యాచెస్ అయితే నేను ఇక ఓడిపోతారని చూడడం మానేస్తాను, ఆ మ్యాచ్ గెలుస్తారు. అందుకే నేను ఏం ఫిక్స్ అయినా అంటే కాసేపు మ్యాచ్ క్లోజ్ చేస్తాను. నేను చూడు 2 వికెట్లు పడితే నాకు కాల్ చేయమని చెప్పిన మా ఫ్రెండ్స్ని. ఏమన్నా మ్యాజిక్ జరిగితే నాకు కాల్ చేయండి అని చెప్పన్నా. సో ప్రస్తుతానికి నేను ఒక షార్ట్ బ్రేక్ నేను చూస్తాను. చూద్దాం, నేను చూడకపోతే మ్యాచ్ గెలుస్తుంది అంటే ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. చూడకుండా కూడా ఉండగలుగుతాను నేను. సో ఇప్పుడైతే నేను కాసేపు మ్యాచ్కి పాజ్ ఇస్తున్నా. ప్లీజ్ గాడ్, ప్లీజ్ లెట్ విరాట్ విన్ దిస్ టైమ్ ప్లీజ్. గాయస్, నేను ఇప్పుడే చూడటం స్టార్ట్ చేసిన. 16 balls-లో 46 runs కావాలి, గెలుస్తామనే నమ్మకం వచ్చినాకనే స్టార్ట్ చేసిన. మా రూమ్లో ఆమె పడుకున్నది. నేను లెట్స్ వాచ్ ద విన్నింగ్ మూమెంట్ టుగెదర్. You can breathe a sigh of relief, and there's disbelief. 18 years it's taken. 18 years with the same franchise. And the time has come. విరాట్ కోహ్లీ ఏడుస్తుండ్రా.
గైస్ ఫైనలీ ఆర్సీబీ 1 మా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. లైక్ నాకైతే ఎంత గట్టిగా అరవాలని ఉండేనో, జస్ట్ మా రూమ్లో ఆమె భయపడి లేస్తుందన్న ఒక్క రీజన్తో నేను ఆపుకున్నా. కానీ బయట మాత్రం పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు, క్రాకర్స్ అవన్నీ. నార్మల్ ఫ్యాన్ నాకే ఇట్లుంటే లైక్ ఇంత 18 years నుంచి ఓజీ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంత హ్యాపీగా ఉంటారో ఐ కెన్ అండర్స్టాండ్. అసలు లైక్ ఇట్ వాజ్ వేరే లెవెల్ అసలు. RCB won! గైస్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ విన్. నేనైతే ఎంత పెద్ద లెసన్ నేర్చుకున్నానో దీన్ని చూసి. ద ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ అప్. లైక్ ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, వెన్ ఇట్స్ రియల్లీ మెంట్ టు బీ, వీల్ గెట్ సక్సెస్. He's led the side 18 years, and RCB are the 8th franchise to win this wonderful trophy. Memories and photographs etched forever in your hearts and in your frames. You've seen different emotions from Virat Kohli tonight, from elation to emotional tears welling up in his eyes.